మీ చిన్నప్పుడు మీరు స్కూల్కి కాకుండా ఇంట్లో ఏమేం పనులు చేసేవాళ్ళు కామెంట్స్ లో చెప్పండి. చెప్తే షాక్ అవుతారు. కానీ మన సబ్స్క్రైబర్ నివేదని మాత్రం వాళ్ళ మదర్ హాస్టల్స్ లో అంట్లు తవ్వడానికి, ఊడ్చి తుడవడానికి తీసుకెళ్లేదంట. ఇంకా ఇళ్లలో పనికి కూడా తీసుకెళ్లేది. అలానే ఇంట్లో పనులు చేసుకొని అప్పుడు స్కూల్ కి వెళ్ళాలి. ఏ ఒక్క రోజు పని చేయకపోయినా కానీ నన్ను చాలా కొట్టేది. మా అమ్మ ఫుడ్ తినేటప్పుడు కూడా సెకండ్ టైం పెట్టుకోవడానికి వెళ్తుంటే తిట్టేది. ఒకరోజు మొహం మీదే తిట్టింది. అందుకని 1 వీక్ ఇంట్లోనే తినలేదు. బయట ఫుడ్ పెడతారు కదా, అక్కడే తినేదాన్ని. వాళ్ళు ఇచ్చిన బట్టలే వేసుకునేదాన్ని. అది చాలదన్నట్లు ఒక రోజు మా మామ ఇంటికి వచ్చి డైరెక్ట్ గా మా అమ్మతో నివేద అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. బట్ నాకైతే ఇష్టం లేదు. ఎందుకంటే అతను వేరే అమ్మాయిని కూడా ఇష్టపడుతున్నాడు. అది నాకు తెలుసు. నేను ఎవరికీ చెప్పలేను. చెప్తే నన్నే తిడతారు మళ్ళీ. సో నేను వద్దన్నానని మా అమ్మ పెద్ద గొడవ చేసింది. ఆ రోజు నన్ను బెదిరించి, ఇప్పుడు నిన్నేం చేసుకోమని చెప్పట్లేదు కదా, నీ 10th క్లాస్ అయిపోయాకే చేసుకో అంటున్నాము. అయినా నువ్వు అని చేసుకోకపోతే నిన్ను చెప్పి నేను నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే వాణ్ణి మాత్రమే చేసుకోవాలి, లేదా చావాలి అని నరకం చూపించింది. అసలు పెళ్లి విషయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు. పెళ్ళంటే ఇద్దరికి ఇష్టం ఉండాలి. ఓన్లీ ఒకరికి ఉంటే సరిపోదు. ఫోర్స్డ్ గా పెళ్లి చేస్తే ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళ లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుంది. ముందే చెప్పాను కదా, మా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ మాటలు ఎక్కువగా వింటారని. ఒక రోజు వాళ్ళు ఏం చెప్పారో తెలీదు కానీ నేను స్కూల్ నుంచి రాగానే రాడ్డుతో, బెల్ట్ తో, గరిటెలతో చేతికి ఏది దొరికితే దాంతో కొట్టింది.